దేశంలో ప్రాంతీయ పార్టీలని బీజేపీ చీలుస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్. మన కళ్ళ ముందు పరిణామాలు కనపడుతున్నాయి. మమతా బెనర్జీ పార్టీని చీల్చారు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చారు, ఉద్ధవ్ థాకరే పార్టీని ఇప్పటికి 2 సార్లు చీల్చారు, శరద్ పవార్ పార్టీని ఆల్రెడీ చీల్చారు, మరొకసారి చీల్చబోతున్నట్టుగా సమాచారం. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పార్టీని కూడా చీల్చబోతున్నారనేది మరొక సమాచారం. దీనివల్ల బీజేపీకి 2 రకాల లాభాలు. మొదటి లాభమేమో పార్లమెంట్లో బీజేపీ బలం పెరుగుతుంది, ఎన్డీఏ కూటమి బలం పెరుగుతుంది. ఏ బిల్లునైనా సరే సులువుగా సజావుగా పాస్ చేసుకోవటానికి వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లులు కూడా ఆమోదం పొందే విధంగా 2/3 మెజార్టీకి తగ్గట్టుగా ఎన్డీఏ బలం పెరుగుతుంది. ఇది మొదటి లాభం. అంటే ఆ పార్టీ ఎంపీలంతా బీజేపీలో ఎన్డీఏ కూటమిలో చేరటం వల్ల ఎన్డీఏ కూటమి బలం అమాంతం పెరుగుతుంది. ఇది మొదటి లాభం. రెండో లాభం, తనకిన్నాళ్ళుగా కాంపిటీటర్స్గా ఉన్న ప్రాంతీయ పార్టీలు నాశనమైపోతున్నాయి. ఇది రెండో లాభం బీజేపీకి. ఈ 2 రకాల లాభాలు బీజేపీ కలుగుతున్నాయి. మరి చేర్చడం కరెక్టా తప్ప అంటే ఇక్కడ ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంది. సరే, ఇది పక్కన పెడితే సహజంగా జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఎవరికైనా వచ్చేటువంటి సహజమైనటువంటి డౌట్ ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను కూడా చీలుస్తారా? ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ బలమైన ప్రాంతీయ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీలు బీఆర్ఎస్ 4 ప్రాంతీయ పార్టీలను కూడా బీజేపీ చీలుస్తుందా? ఇప్పుడు నిజానికి టీడీపీ జనసేన ఏమో ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. కానీ బీజేపీ చీలుద్దాం అనుకున్నప్పుడు మిత్రుడైనా చీలుస్తారు, శత్రువైనా చీలుస్తారు. ఇది సహజంగా జరిగేదే. బీజేపీ అలా ఉంటుంది, అలా ఉంది. అయితే దీని మీద ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అనాలిసిస్ చేశాడు. టీడీపీని బీజేపీ చీల్చే అవకాశం ఉందా అనే దానివి ఆయన అనాలిసిస్ చేశాడు. అంటే ఒక బీజేపీ నాయకుడు రాసిన ఒక ఆర్టికల్ని కోడ్ చేస్తూ తన అభిప్రాయాన్ని నాగేశ్వర్ చెప్పే ప్రయత్నం చేశాడు. సరే, టీడీపీ ఇప్పటికిప్పుడు చీలే అవకాశమే లేదు అని చెప్పాడు. అయితే వాళ్ళు సహజంగా చెప్తున్నటువంటి కారణాలు ఏంటంటే, ఏ పార్టీకి అయితే బలమైన నిర్మాణం లేదో, ఏ పార్టీకి అయితే బలమైన సిద్ధాంతం లేదో, ఏ పార్టీ అయితే వారసత్వం అంటే నెక్స్ట్ నాయకుడిని ఎంపిక చేసుకునేటువంటి పరిస్థితిలో ఉంటుందో, ఆ నాయకుడికి అప్పుడు చరిస్మా ఉండదో, అలాంటి సమయంలో ఆ పార్టీలు చీలిపోతున్నాయి అని చెప్పేసి ఒక ఎనాలిసిస్ని నాగేశ్వర్ వదిలాడు. కానీ ఇంతకంటే పెద్ద రీజన్స్ చాలా ఉన్నాయి. అసలు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బీజేపీ చీలుస్తుందా లేదా అనే క్లారిటీ మీకు రావాలంటే ఒక 2 అంశాల మీద క్లారిటీ రావాలి. ఆ 2 అంశాలు ఏంటంటే, ఒకటి, అసలు బీజేపీ ఎవరిని చీలుస్తుంది, 2, బీజేపీ ఎప్పుడు చీలుస్తుంది, ఎవరిని చీలుస్తుంది, ఎప్పుడు చీలుస్తుంది. ఈ 2 విషయాల మీద మీకు క్లారిటీ వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని కూడా బీజేపీ చీలుస్తుందా లేదా అనేటువంటిది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్, ఎవరిని చీలుస్తుంది అంటే, ఎవరైతే ప్రజల్లో ఆదరణ కోల్పోయారో, ఎవరైతే అధికారాన్ని కోల్పోయారో, ఎవరిని చీల్చినా సరే వాళ్ళకి కనీసం ప్రజల్లో సింపతి కూడా రాదో వాళ్ళని బీజేపీ చీలుస్తుంది. ఇప్పుడు చూడండి, మమతా బెనర్జీ పార్టీని బీజేపీ చీల్చింది. ఎప్పుడు చీల్చింది? మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత, మమతా బెనర్జీకి ప్రజాదరణ లేదు అని అర్థమైన తర్వాత, మమతా బెనర్జీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలో మమతా బెనర్జీ పార్టీని చీల్చింది కదా. అలాగే ఉద్ధవ్ థాకరే పార్టీని చీల్చింది. ఎప్పుడు చీల్చింది? శివసేన పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఫస్ట్ శివసేన మీద ఒక నెరేటివ్ని బీజేపీ బిల్డ్ చేసింది. చూసారా, శివసేన సిద్ధాంతాలు వదిలేసింది, హిందుత్వ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. ఉద్ధవ్ థాకరేకి పదవులు మాత్రమే కావాలి, సిద్ధాంతం వద్దు అనేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో దాన్ని నమ్మించిన తర్వాత ఉద్ధవ్ థాకరే పార్టీని చీల్చింది. అలాగే శరద్ పవార్ పార్టీని చీల్చారు. ఎప్పుడు చీల్చారు? శరద్ పవార్ పార్టీలో వారసత్వ పోటీ ఉంది, కొడుక్కి మేనల్లుడికి మధ్య పోటీ ఉంది, వాళ్ళు కొట్టుకుంటున్నారు అనే ఒక నెరేటివ్ని ప్రజలు నమ్మించిన తర్వాత ఆ పార్టీని చీల్చారు. అంటే ఏ పార్టీని చీల్చినా సరే మళ్ళీ ఆ పార్టీకి సింపతి రావద్దు, ప్రజల్లో చీల్చడం తప్పు అనేటువంటి భావన రావద్దు ప్రజలు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చారండి. ఎప్పుడు చీల్చారు? ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత, కేజ్రీవాల్ క్రేజ్ పడిపోయింది అన్నది జనంలోకి వెళ్ళిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉన్నంతకాలం, అధికారంలో ఉన్నంతకాలం చీల్చే ప్రయత్నం చేశారా? లేదు.
అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేజ్రీవాల్ క్రేజు లేదు అన్నది జనం నమ్మిన తర్వాత చీల్చారు. ఎందుకంటే ఎవరినైతే చీలుస్తున్నారో తిరిగి మరో వాళ్ళకి సింపతి రావద్దు. ఎవరైతే బలహీనపడ్డారో, ఏ పార్టీ అయితే బలహీనపడిందో ఆ పార్టీలని బీజేపీ చీలుస్తుంది. దానివల్ల మళ్ళీ వాళ్ళ రికవరీ కాలేరు, ఈ చీలెక్కని సింపతిగా మార్చుకోలేరు. ఇది బీజేపీ యొక్క ఎత్తుగాడు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ని చీల్చినా సరే అఖిలేష్ యాదవ్ వరుసగా ఓడిపోతున్నాడు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ వరుసగా ముఖ్యమంత్రిగా గెలుస్తున్నాడు. బీజేపీ వరుసగా అధికారంలోకి వస్తుంది. ఒకప్పుడు అఖిలేష్ యాదవ్కు ఉన్న క్రేజ్ ఇవాళ లేదు. రెండోది, అసలు ఎవరినైతే బీజేపీ చేర్చబోతుందో ముందుగా వాళ్ళ మీద ఒక నెరేటివ్ని బీజేపీ బిల్డ్ చేస్తుంది. వాళ్ళు యాంటీ హిందుత్వ, వాళ్ళ యాంటీ నేషను, వాళ్ళు యాంటీ డెవలప్మెంటు అనే ఒక నెరేటివ్ని వాళ్ళ మీద బిల్డ్ చేస్తుంది. అఖిలేష్ యాదవ్ మీద, మమతా బెనర్జీ మీద, ఉద్ధవ్ థాకరే మీద, శరద్ పవార్ మీద, వీళ్ళందరి మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? వీళ్ళంటే యాంటీ నేషను, యాంటీ హిందుత్వ, మైనార్టీ బొజ్జగింపు రాజకీయాలు చేస్తారు, వీళ్ళు యాంటీ డెవలప్మెంటు అనే ఒక నెరేటివ్ని వీళ్ళ మీద ఆల్రెడీ బీజేపీ బిల్డ్ చేసి పెట్టింది. కాబట్టి ఈ బిల్డ్ చేసిన తర్వాత వాళ్ళని చీల్చింది. సెకండ్ అంటే ఎప్పుడు చీలుస్తుంది అంటే వాళ్ళని చీల్చడం వల్ల బీజేపీకి అక్కడ అడ్వాంటేజ్ ఉంది అనుకుంటే చీలుస్తుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది, ఆల్రెడీ అధికారం వచ్చింది. సో బీజేపీ బలంగా దూసుకుపోవచ్చు. అక్కడ మమతా బెనర్జీని కిల్ చేస్తే ఇక బీజేపీకి తిరుగుండదు కొన్నాళ్ళ పాటు. మమతా బెనర్జీ మళ్ళీ రికవరీ కూడా కాలేరు. ఇది అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి చీల్చారు. తర్వాత ఉద్ధవ్ థాకరేని లేదు శరద్ పవార్ని చీల్చినప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ పెరిగింది. ఇక వీళ్ళు లేకపోతే వీళ్ళ వెనకాల నోట్ బ్యాంక్ అంతా బీజేపీ వెనకాల ర్యాలీ అవుద్ది అనుకున్నప్పుడు వాళ్ళని చీల్చింది. దానివల్ల బీజేపీ లాభపడింది. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ని చీల్చినా అంతే. అఖిలేష్ యాదవ్ చీలిపోవటం వల్ల ఇక బీజేపీకి రాబోయే కాలంలో ఇబ్బంది ఉండదు. మనం కొద్ది పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొంతగా సమాజ్వాదీ పార్టీ కొద్దిగా బలపడ్డట్టు అనిపించింది. మళ్ళీ ఆ పార్టీని చీలిస్తే ఆ పార్టీ మళ్ళీ నాశనం అయిపోయింది. ఇక బీజేపీకి ఉత్తరప్రదేశ్లో తిరిగి ఉండదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ రికవరీ కాకుండా ఆల్రెడీ అక్కడ ఢిల్లీలో బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంది, అధికారాన్ని సంపాదించుకుంది. పంజాబ్లో కూడా అధికారాన్ని కోరుకుంటుంది. సో అక్కడ బీజేపీ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నంలో ఉంది కాబట్టి వాళ్ళని చీల్చడం వల్ల బీజేపీకి పొలిటికల్ అడ్వాంటేజ్ ఆ రాష్ట్రాల్లో వస్తుంది కాబట్టి వాళ్ళని చీలుస్తుంది. చూసారుగా ఎవరిని చీలుస్తుంది, ఎప్పుడు చీలుస్తుంది? బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చే సమయంలో చీలుస్తుంది. ఎవరైతే ప్రజల్లో బలహీనపడ్డారో, ఎవరికైతే చీల్చినా సరే సింపతి రాదో వాళ్ళని చీలుస్తుంది. ఇది అదే ఇప్పుడు బీఆర్ఎస్ని చీల్చారనుకోండి, తెలంగాణ పార్టీని చీల్చారు అనే సింపతి ఇప్పుడు కొంత బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ కొంత బలమైన నాయకుడిగా ఉన్నంతకాలం కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ని చీల్చారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ తిరిగి ఓడిపోయింది అనుకోండి, అప్పుడు బీఆర్ఎస్ బలాన్ని బీజేపీ లాగేసుకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వెనకాల నోట్ బ్యాంకులు లాగేసుకుందామని పనిలో ఉంది తప్ప బీఆర్ఎస్ నాయకత్వాన్ని లాగేసుకుందామని పనిలో లేరు. అందులో బీఆర్ఎస్కి ఎలాంటి ఎంపీలు కూడా లేరు, లోక్సభలో ఎలాంటి ఎంపీలు లేరు. సో బీఆర్ఎస్ మీద ఇప్పుడు పెద్దగా బీజేపీ ఫోకస్ చేసి చేర్చాలనుకోవడం లేదు. మేబీ నెక్స్ట్ ఎన్నికల తర్వాత హరీష్ రావు మీద కేంద్రీకరించి పనిచేయచ్చు. హరీష్ రావుని ఆ పార్టీ నుంచి లాగటానికి ప్రయత్నం చేయొచ్చు. అది కూడా ఎప్పుడు 2028 ఎన్నికల తర్వాత. ఇప్పుడు టీడీపీ విషయంలో, జనసేన విషయంలో ఇప్పటికిప్పుడు బీజేపీకి ఆలోచన లేదు. రెండోది, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలంగా లేదు. వైసీపీ విషయంలో కూడా ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని చీల్చినా సరే వాళ్ళకి సింపతి వస్తుంది తప్ప బీజేపీ అడ్వాంటేజ్ తీసుకునే పొజిషన్లో ఆంధ్రప్రదేశ్లో లేదు. రెండోది, ఈ కూటమితో ఉంటేనే బీజేపీకి అక్కడ 4 ఎంపీలు 5 ఎంపీలు వచ్చే పరిస్థితి. ఒక టైంలో టీడీపీని బీజేపీలో కలుపుకుందామా, టీడీపీని చీల్చేద్దామా అని ఒక టైంలో ఆలోచించింది. ఎప్పుడు 2019 నుంచి 2024 మధ్య టీడీపీ అధికారాన్ని కోల్పోయినప్పుడు, చాలా దయనీయ స్థితికి టీడీపీ పడిపోయినప్పుడు బీజేపీ కొంత అడ్వాంటేజ్ తీసుకుందామని ఆలోచించింది. అప్పట్లోనే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని కలవటం, ఇవన్నీ మీకు తెలుసుగా పరిణామాలు. అప్పుడు అనుకుంది, కానీ ముందడుగు బల్లె. రెండోది, టీడీపీని చేర్చడం అంత చిన్న విషయం కాదు. బలమైన నిర్మాణం ఉన్న పార్టీ, బలమైన పునాది ఉన్న పార్టీ, అంత ఈజీ కాదు అనేది బీజేపీకి అర్థమైంది. సో రకరకాల క్యాలిక్యులేషన్స్లో నుంచి వాళ్ళు ముందుకెళ్తున్నారు. రెండోది, పవన్ కళ్యాణ్ని పెట్టుకొని ముందుకెళ్ళి అంటే వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ సిద్ధాంతం, హిందుత్వ సిద్ధాంతం బలపడిన తర్వాత బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో బలమైన పునాది ఉంది అనుకున్న తర్వాత టీడీపీని చేర్చడం వల్ల, లేదా జనసేన చేర్చడం వల్ల, వైసీపీని చేర్చడం వల్ల పొలిటికల్గా తనకు అడ్వాంటేజ్ వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే బీజేపీ ఆ ప్రయత్నాలకు ముడిపెట్టింది. రెండోది, టీడీపీ బలంగా ఉంది, అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు బలమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. రెండోది, ఎన్డీఏ కూటమిని మోస్తుంది కూడా చంద్రబాబే. కాబట్టి ఇప్పుడు అట్లాంటి ఆలోచన బీజేపీ చేయదు. పైగా
లోకేష్కి నాయకత్వ మార్పిడి చేస్తున్నప్పుడు బీజేపీ ఇలాంటి ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటుందా అంటే అసలు లోకేష్ని ప్రమోట్ చేస్తుందే బీజేపీ. లోకేష్ని మోడీ అభిమానిస్తున్నట్టుగా ఇంకెవరు అంటే మోడీ బాగా అభిమానిస్తున్నాడు నారా లోకేష్ని, పదే పదే పిలిపించుకొని కలుస్తున్నాడు. లోకేష్ని ప్రమోట్ చేయడానికి మోడీ ఏమాత్రం వెనకట్లేదు. మోడీ ప్రధాని అయిన తర్వాత తన పర్సనల్ టైంలో టైం ఇచ్చి మరీ ఢిల్లీ పిలిపించుకొని ఒక గంటన్నర సేపు భేటీ కావటం అనేది ఇప్పటివరకు ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలే. నిజానికి నారా లోకేష్ ముఖ్యమంత్రి కాదు, ఓ పార్టీ ప్రెసిడెంట్ కాదు, ప్రభుత్వంలో మంత్రి మాత్రమే, పార్టీలో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, అది కూడా ప్రెసిడెంట్ కాదు. మరి అలాంటి వ్యక్తికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మోడీ గారు. కాబట్టి నారా లోకేష్ని మోడీ గారే ప్రమోట్ చేస్తున్నప్పుడు నారా లోకేష్ నాయకత్వం తీసుకుంటున్న క్రమంలో టీడీపీని ఏదో ఇబ్బంది పెడతారు అనే ఆలోచన రావటం కూడా అది పాసిబిలిటీ లేదు అసలు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి ఆర్టికల్స్ రాసినా నేను ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నా. మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ చేయండి.